రే పొట్టి అశోక్ నీకు కెమిస్ట్రీ మ్యామ్ ఒకటి చెప్పమంది. ఏంటి చెప్పు. ఒకటి నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అరే నవీన్, నువ్వు వెళ్ళి రమ్యకి ప్రపోజ్ చేయరా. ఎందుకురా నా గవర్నమెంట్ టాటూ వేయడానిక? ఇలారా. ఏంటి ఇంకా ఎవరు రాలేదు? సర్లే. రమ్య ఒక గేమ్ ఆడదామా? నేనేం చెప్తే దానికి నువ్వు రివర్స్ చెప్పాలి. ఆడితే నాకేంటి? డైరీ మిల్క్ కొనిస్తా. సరే. నువ్వు అందంగా ఉంటావు. నువ్వు చండాలంగా ఉంటావు. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు. మస్ అయిపోతావు. తుమ్ పాగల్ హే. తుమ్ ఇంటెలిజెంట్ హే. ఐ హేట్ యు. ఐ లవ్ యు. ఏంటి రమ్య నవీన్ ప్రపోజ్ చేసావు? పదరా ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇద్దాం. హే ఆగండ్రా. రే ఆగండ్రా ప్లీజ్ రా. రే ఏమైందిరా? సార్ రమ్య నవీన్ లవ్ చేస్తుందంట. బ్లాక్ అండ్ వైట్ టీవీలో 50 years హ్యాపీగా ఉంటారు. సార్ ఇడి కెమిస్ట్రీ మ్యామ్ ని లవ్ చేస్తున్నాడు. ఏరా నీకు బలిసిందా? ఎందుకు ఏడుస్తున్నావురా? నువ్వు లవ్ చేస్తున్నావంటే ఏమీ అనలేదు. నేను టీచర్ని లవ్ చేస్తున్నానంటే కొడుతున్నాడు. అంటే రమ్య బంగారు బొమ్మలా ఉంది. నా మెడలో బంగారం కొట్టేసేలా చూస్తున్నాడేంటి? స్మైల్ ఇచ్చిందిరా. అవునరా, అసలు మీ ఇద్దరిలో ఎవర్రా నన్ను లవ్ చేస్తుంది? నేనే చేస్తున్నా. మరి వీడెందుకు వచ్చాడు? సపోర్ట్. వీడుకుంటాడా? అరే అశోక్ గడ్ వాళ్ళు మనకి ఎప్పుడు లాస్ అయ్యారా? అవునరా, వాడిని ఏదో ఒకటి చేసి ఇరికించేయాలరా. రమ్యాని చూసి నవ్వుతుంది పులకరించిపోతుందని పొంగించేద్దాం. సరేరా. ఇక్కడేం చేస్తున్నారా? ఏం లేదురా, రమ్య నీకోసం ఇప్పుడే అడిగింది. ఏం మార్చేసావురా? ఏంటి నా వైపు అలా చూస్తున్నావు? అంటే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? నీ వల్ల నా అటెండెన్స్ పర్సంటేజ్ పెరిగింది. అయితే థ్యాంక్స్ మాత్రమే కాదు, నన్ను బయటికి తీసుకెళ్ళు. సార్ ఏంటి ఇంకా రాలేదు? సునామీ వచ్చినా సార్ క్లాస్కి వచ్చేస్తారు కదే. సునామీ ఇంకా రాలేదు కదా, వచ్చాక వస్తారేమో. నేనే రా సునామీని. నాకు ఏడుపు వస్తుందిరా. ఎందుకు కొడుతున్నావు? కట్నం తక్కువ ఇచ్చానని నన్నే ఇంటి నుండి పొమ్మంటావరా? నేనెప్పుడు అన్నానే? నైటే ఆ సీరియల్లో అన్నావు కదా. పాప మా సుప్రియ ఎంత బాధపడిందో. ఏంట్రా చూపు, కొడతావా? కొడతానే. నువ్వు మొగాడు అయితే కొట్రా. కొడతానే. కొట్రా, కొట్టు. ఎందుకు సార్ కొడుతున్నారు? పైబట్టను ఎందుకు పెట్టుకోలేదురా? దాన్ని కొట్టలేకపోయినా ఈయన కొట్టాను. స్ట్రెస్ మొత్తం తగ్గిపోయింది. ఏంటి? అదే బయటికి వెళ్దామన్నావు కదా. ఎక్కడికి వెళ్దాం? రేపు చెప్తా, నువ్వు ఆధార్ కార్డు తెచ్చుకో. ఏం కూసావురా? ఎందుకు కొట్టిందిరా? పోయేకి వెళ్ళడానికి ఆధార్ కార్డు తెమ్మంటే కొట్టదేంటి? వాళ్ళకి ఫ్రీ బస్ కదా అని తెమ్మన్నాను రా. ఈ మొక్కాడు కొట్టడం ముందు చెప్పాలా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఈ రోజు లంచ్ కి ఏం తెచ్చుకున్నావు? లంచ్ బాక్స్ తెచ్చా. లంచ్ బాక్స్ లో ఏముంది? ఎగ్ రైస్. సరే తినేద్దాం. ఇదో బతుక చెప్పండి. రమ్య వాటర్ ఇవ్వా? మూత పెట్టేసా. అందుకే ఏమంటున్నాడు. ఈ రోజు మీకు సర్ప్రైజ్ టెస్ట్ ఉంది. బెంచ్ ఒక్కొక్కరు కూర్చోండి. రే ఏమైందిరా? సర్ప్రైజ్ ఫేవర్. ఉన్న పొత్తుల తిని నువ్వేదో తింటున్నావు కదా? లేదే, నీ మీద ప్రామిస్. నీ జట్ పీస్. చూడరా, మనం అలా కాదు కదా. నేను స్నాక్స్ తెచ్చా, తిందారా. నా కారం పోసి ఎవడు తిన్నాడు రా? నేను తినలేదు. వీడు పొట్ట చూడు. రే మేడం, నువ్వేరా అలా చూస్తున్నావు? మేడం డ్రెస్ బాగుందని. వాడి కోసం ఎందుకులే కానీ నువ్వు ప్రపోజ్ చేస్తున్నావు. లెటర్ ఇస్తే గోమే కొట్టింది కదరా. నీ రైటింగ్ నీకే అర్థం కాదు. ఇంక మేడంకి ఏం అర్థం అవుద్ది? వెళ్ళరా. మేడం ఐ లవ్ యూ. కొట్టినా సిగ్గురాలేదురా నీకు? అంటే మేడంకి నా రైటింగ్ అర్థమైంది. ఏంట్రా మేడంకే ప్రపోజ్ చేసావు? గురువు అంటే దైవంతో సమానం. ఎప్పుడు ఇలాంటి వేషాలు వేయకుండా శ్రద్ధగా చదువుకో.
సారీ సార్. స్టూడెంట్ కి టీసీ ఇచ్చేస్తారని భయపడ్డా. స్టూడెంట్ కి ఏ విధంగా చెప్పాలో అలానే చెప్పారు. మీరు చాలా గ్రేట్ సార్. మేడం ఐ లవ్ యూ. సార్ మీకున్న పొజిషన్ కి ఈ మేడం ప్రపోజ్ చేస్తారేంటి? మరి మన కాలేజ్ డైరెక్టర్ మేడం ప్రపోజ్ చేయాలి. అంతే అంటావా? మేడం ప్రపోజల్ క్యాన్సిల్. థ్యాంక్ యూ పవన్ సార్, నన్ను కాపాడారు. మీకేం జరిగినా నేను తోడుంటా. అంత ఇష్టం మేడం మీరంటే. ఆవిడేంటి అలా చూస్తుంది? ఏరా నీకు నేను సరిపోలేదా? మన ముగ్గురు పేర్లు రాసానే. నేను కూడానే. కీర్తి నువ్వెవరి పేరు రాసావు? నేను నా పేరు రాసుకున్నా. చూడే దొంగ ముఖంది, దాని ఒకదాని పేరే రాసుకుంది. కీర్తి పేరు కొట్టేయే. రమ్య, మన క్లాస్ బాయ్స్ లో నీకు ఎవరు నచ్చారు? నాకెవరూ నచ్చలేదు. నాకు అశోక్ నచ్చాడే, కానీ కీర్తికి చెప్పొద్దు. సరే సరే చెప్పనులే. దీనికోసం దానికి చెప్తే డేంజర్, దానికోసం దీనికి చెప్తే డేంజర్. మనకెందుకులే, సైలెంట్ గా ఉందాం. రమ్య ఎప్పుడు మాటలేనా? బయటికి వెళ్ళి నించో. స్వాతి, నువ్వెవరిని లవ్ చేయలేదా? చేయలేదు. చెయ్యే, బాగుంటది. ఆ ఫీల్ మాటల్లో చెప్పలేం. అవునా? సినిమాలో చూసినట్టే ఉంటదా? ఎవరి దగ్గరైనా వాటర్ బాటిల్ ఉందా? అశోక్ దగ్గర ఉంది మేడం. అశోక్ దగ్గర ఉంది మేడం. అశోక్ దగ్గర ఉంది. నాకు స్ప్రైట్ వద్దురా. వాటరే మేడం. రమ్య నీ నోట్స్ అవ్వా. తర్వాత ఇస్తా. ఏంట్రా రమ్యతో మాట్లాడుతున్నావు? నా నోట్స్ అడిగాను రా. ఇంకోసారి మాట్లాడావో చంపుతా. అలాగేరా. ఎవడ్రా అక్కడ నాయిస్? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అరే అశోక్, ఈ రోజు కూడా క్లాస్ చెప్పడేమోరా. రే అందరి ఫామ్ ఫిల్అప్ చేయండి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా సార్ ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ అని ఉంది, అంటే ఏంటి సార్? అంటే కులం రా. అంటే ఏంటో నాకు తెలియదు సార్. అంటే మీ ఫ్యామిలీ చేసే పని రా. ఓ సంతేనా? ఇది కుటుంబ వృత్తి అంటారా? ఓ అదా. అరే లాస్ట్ బెంచ్ ఇలా రండి. మీ క్యాస్ట్ ఏంట్రా? మొబైల్ షాప్ సార్. టైలరింగ్ షాప్ సార్. ఫ్యాన్సీ స్టోర్ సార్. సార్ వెళ్ళిపోయారు కదా, రెడ్ హ్యాండ్స్ గేమ్ ఆడదామా? ఈ గేమ్ భలే ఉంది. మనం ఇంకేదైనా గేమ్ ఆడదామే. అయిందా? బాగైందా? మ్యాథ్స్ సార్ జాస్మిన్ మ్యామ్ క్లైన్ వేస్తున్నారు, మీకు తెలుసా? అవునా? అవునా, నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్ని అలా తెలిసిపోతాయి. ఏ నిజం చెప్పే. నేను మొన్న చూసానే. ఎందుకే సోచ్ చెప్తావు? చదువుకుందాం రండే. నిన్ను నవీన్ గారు చూస్తున్నాడే. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? అరే అశోక్, నాలుగు ముక్తో టచ్ చెయ్యి. లేదే బాబు. అయితే నువ్వెందుకు చూస్తున్నావే చదువుకోకుండా? మిగతా సిలబస్ రేపు చెప్పుకుందాం. స్వాతి, నాకు మందు తాగాలని ఉంది. నాకు కూడానే. ఎప్పుడు అబ్బాయిలే ఎంజాయ్ చేయాలా? అమ్మాయిలు కూడా ఎంజాయ్ చేయొచ్చు. నేను మందు తెస్తా, నువ్వు స్టఫ్ తెచ్చి. నాన్న కొంచెం మందు వదిలేశాడు. దీన్ని థమ్స్అప్ లో కలిపి తీసుకెళ్ళిపోదాం. అప్పుడు ఎవరికీ డౌట్ రాదు. రే ఏంట్రా ఈరోజు కాలేజ్కి వచ్చా? లేదురా, వేరే కాలేజ్కి వెళ్తే ఈ కాలేజ్ లో కూర్చోమన్నారు. తాగే. బాగుంది. పచ్చడి తెచ్చావు కదా, తీయు. నాకు కొంచెం పచ్చడి ఇవ్వే. రే అశోక్, ఏరా నీకు చెప్పే ధైర్యం లేదా? అదే అడుగుతుందిరా. ప్రపోజ్ చేసినా? ఫీలింగ్స్ అని చెప్పారనే బయట. ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తావా? చేయను, కానీ నువ్వు మాత్రం నా వెనక తిరగాలి. సిగరెట్ తాగాలని ఉంది, ఏం చేద్దాం? పదే వాష్రూమ్కి వెళ్దాం. పదే. నాకివ్వే నాకివ్వే. సార్ ఏ ఆగవే. సిగరెట్ తాగుతున్నావు అని మీ పేరెంట్స్ కి చెప్పనా? వద్దు సార్, వద్దు వద్దు, చెప్పొద్దు. అయితే సైలెంట్ గా ఉండు. స్వాతి, అక్కడేం చేస్తున్నావు? త్వరగా రా. ఏమైంది ఈరోజు అలా ఉన్నావు? అన్నీ నీకు చెప్పాలా? స్వాతి నువ్వు ఉండు. ఎందుకు సార్? ఉండమని చెప్పాగా, ఉండు. ఓయ్
సిగరెట్ కాల్చావని మీ అమ్మకి చెప్పమంటావా? వద్దు సార్. ఆ విషయం చెప్పకుండా ఉండాలంటే రేపు నాతో బయటికి రా. ఎక్కడికి సార్? నీకు తెలీదా? దానికే. ఎందుకు సార్? నేను కూడా మీ చెల్లంటిదాన్నే కదా, కావాలంటే తిట్టు కొట్టండి. సరే మరి మీ ఇంట్లో చెప్పనా? వద్దు. మూసుకోండి రా, రేపు వెయిట్ చేస్తా. వెళ్ళు. ఏంటి రమ్య కాలేజ్ మేడం రమ్మన్నా? మన మ్యాథ్స్ సార్ స్వాతితో మిస్బిహేవ్ చేశారు మేడం, మీరే ఏదో ఒకటి చేయాలి. ఆ ఎదవ అలాంటి పనులు కూడా చేస్తున్నాడా? ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేద్దాం. ఆగు, ఆ ఎదవ అలాంటోడే, మనమే ఏదో ఒకటి చేద్దాం. మొత్తం విన్నా వాడిని నాకు వదిలేయండి. ఏం చేస్తావు? ఏమండి, పవన్ సార్ ఉన్నారు కదా. ఏంటే అలా చూస్తున్నావు? ఏంట్రా స్వాతి అనే స్టూడెంట్ తో మిస్బిహేవ్ చేసావంట? ఎప్పుడు చేయను.